ప్రైజ్ లార్డ్. 116వ కీర్తన 8వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారి పడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. ఇక్కడ కీర్తనాకారుడు అంటున్నాడు, మరణము నుండి నా ప్రాణమును, మొదటిగా మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారి పడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. మరణం నుండి ప్రభు నన్ను ఎప్పుడు తప్పించాడు బ్రదర్? నా జీవితంలో నేను ఎప్పుడు అలాంటి పరిస్థితిని చూడలేదంటే, నీవు ప్రయాణించే మార్గం గుండా ఎంతో మంది వెళ్ళారు. కొంతమంది అయితే తిరిగి రాని లోకానికి వెళ్ళారు. నువ్వు మాత్రం క్షేమంగా వెళ్ళగలుగుతున్నావు, రాగలుగుతున్నావు అంటే అది దేవుని యొక్క కృప. ఆయనను తప్పించాడు కాబట్టి నేటి వరకు నీవు సజీవంగా ఉన్నావు. ఆకాశంలో ఏరోప్లేన్స్ వెళ్తా ఉంటాయి. చాలా ఏరోప్లేన్స్ ఫ్లాష్ అయిపోతాయి, బ్లాస్ట్ అయిపోతాయి, చేరవలసిన గమ్యానికి చేరవు. కానీ నీవు ప్రయాణించిన ప్రతిసారి క్షేమంగా గమ్యస్థానానికి చేరగలుగుతున్నావు. అది దేవుని యొక్క కృప. మనకు తెలియకుండానే ఎన్నో వేళల్లో ఎన్నో ప్రమాదాల నుండి ప్రభు మనం తప్పించాడు. మన గమ్యస్థానానికి చేరిన తర్వాత కొన్ని సమయాల్లో ఈ విధంగా అంటారు, సో అండ్ సో ప్లేస్ లో ఈ విధంగా యాక్సిడెంట్ అయింది, అక్కడ ఎన్నో వేల మంది మరణించారని. కానీ ఆ మార్గం కూడా మనం దాటి వచ్చి ఉంటాం. ఆ ప్రమాదం నుండి మనం దేవుడు తప్పించాడు కాబట్టి మనం నేటికి సజీవంగా ఉన్నాం. కన్నీళ్లు విడవకుండా నా కన్నులను. ఈ రోజు ప్రతి ఒక్కరు ఏడుస్తున్నారు, ప్రతి ఒక్కరు కన్నీరు పర్యాంతం అవుతున్నారు. కలిగి ఉన్న బాధలను బట్టి, శ్రమలను బట్టి, ఇబ్బందులను బట్టి ఎంతో వేదన చెందుతున్నారు. ఒక తండ్రికి ఒక తల్లికి ఒక ఆశ ఉంది, నా బిడ్డ ప్రయోజకుడు కావాలని. వాళ్ళు ప్రయోజకులు కాకుండా పరిష్టానుసారంగా, లోకానుసారంగా జీవిస్తూ ఉంటే ఆ తల్లి తండ్రి ఇద్దరు కన్నీరు మున్నీరు అవుతున్నారు. అనారోగ్య స్థితిలో ఉన్న నీవు ఎంతో వేదన చెందుతున్నావు. నీ వ్యాధికి, నీ రోగానికి తగిన మందు నీ దగ్గర లేదు. ఎంతో వేదన చెందుతున్నావు, బాధపడుతున్నావు. కానీ నిన్ను స్వస్థపరిచి యెహోవా నేనే అని ప్రభు యొక్క వాగ్దానం ద్వారా నువ్వు స్వస్థపరచబడ్డావు అంటే అది దేవుని కృప. కన్నీరు విరవలసిన నిన్ను దేవుడు ఆ కన్నీటి నుండి విడిపించాడు అంటే అది దేవుని యొక్క కృప. మూడవదిగా, జారిపడకుండా నా పాదములను నీవు తప్పించావు. నేను ఎప్పుడు జారిపోయాను బ్రదర్ అంటారేమో. లోకంలో ఉన్న పాపంలో మనం నలిగి పడిపోకుండా ఆయన మనల్ని కాపాడాడు. లోకంలో ఉన్న చెడ్డ వ్యసనాల్లో మనం పడిపోకుండా ఆయన మనల్ని కాపాడాడు. లోకంలో ఎన్నో శ్రమలు ఉన్నాయి, ఎన్నో వేదనలు ఉన్నాయి, ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. వాటన్నింటిలో మనం పడిపోకుండా నిలబడ్డాము అంటే నీ వాక్యమే నా పాదమునకు దీపమును, నా త్రోవనకు వెలుగై ఉన్నది అని దేవుని యొక్క వాక్యం ప్రకారం ఆయన మనల్ని నడిపిస్తున్నాడు. కాబట్టే మనం పడిపోకుండా నిలబడి ఉన్నాం. 116వ కీర్తన 1వ వచనం ఈ విధంగా ఉంది, యెహోవా నా మొరను, నా విన్నపమును ఆలకించి ఉన్నాడు, కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. నీ మొరను, నీ విన్నపమును వినే దేవుడు ఉన్నాడు. ఆయనే నిన్ను మరణము నుండి తప్పిస్తాడు. కన్నీరు విడవకుండా నీ కన్నులను కాపాడుతాడు. నీ జారి పడకుండా నీ పాదములను ఆయన కాపాడుతాడు. కాబట్టి మనల్ని కాపాడే దేవుడు ఉన్నాడు. ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు. మరణాంధకారములు మన చుట్టూ ఉన్నా గానీ మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన మనకు తోడై ఉన్నాడు. 118వ కీర్తన 5వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది, ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని, విశాల స్థలముందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చెను. ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు, నేను భయపడను. ఓ మరణమా నీ ముళ్ళెక్కడా అని పలికిన ప్రభువైన యేసు ఆయన మన పక్షానుంటే మరణము మనల్ని ఏమీ చేయలేదు. గాఢాంధకారములో మనం ఉన్నా ఆయనే మనకు వెలుగుగా ఉంటాడు. మరణము నుండి మన ప్రాణమును తప్పించినా, కన్నీటి విడవకుండా మన కన్నులను కాపాడినా, జారి పడకుండా పడిపోకుండా మనల్ని ఎన్నో శ్రమలలో, ఇబ్బందుల్లో కాపాడినా దేవునికే ప్రార్థన చేద్దాం. ఈ దినం నుండి మన జీవితంలో అలుముకుంటున్న ప్రతి చీకటికి, ప్రతి కన్నీటికి, ప్రతి బాధకు ప్రభువు మీదనే ఆయన మన భారాన్ని మోయడానికి సిద్ధంగా ఉన్నాడు. మన భారాన్ని దేవుని మీద మోస్తాం. మరణం నుండి మనం తప్పించిన ప్రభువుని ఆరాధిస్తాం, కీర్తిస్తాం.